ఈరోజు చాలా మంచి రోజు అండి. మహాశివరాత్రి సందర్భంగా ఈ బాల్య ముక్తు భారత్ అనే ప్రచార రథాన్ని ఈ భారతీరాణి తర్వాత ఎయిడ్ యాక్షన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ద్వారా ఈ ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అందరూ పిల్లలు కూడా చాలా చక్కగా వారందరూ కూడా చెప్పినవన్నీ విని వారి యొక్క తల్లిదండ్రులకు కూడా చెప్పమని చెప్పినాం. బాల్య వివాహం గురించి ఏ విధంగా అనర్థాలు ఉంటాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఈ ప్రచార రథం పోతుందో అక్కడ పోలీస్ తరపు నుంచి అన్ని రకాలుగా మా హెల్ప్ ఉంటుంది, సహకారం ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడ ఏ విధమైన జరిగినా కూడా అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్గా నా బాధ్యత నేను నిర్వర్తిస్తూ ఏదన్నా ఉంటే కూడా మేము మా తరపు నుంచి సహాయ సహకారాలు ఇస్తాము. అందరూ కూడా పిల్లలకి చాలా మంచి జరగాలి, మంచిగా చదువుకోవాలి, బాల్య వివాహాల గురించి ఆలోచించకుండా చదువుకొని తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి, మంచిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, స్వీయ సంపాదనతో మంచి ఆఫీసర్లు అయ్యి భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలి. నేటి బాలలే రేపు భావి భారత పౌరులు. కాబట్టి ఒక ఆడపిల్ల చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టే. కాబట్టి ఒక ఆడపిల్ల చదివితే ఇక్కడ ఇద్దరు మగపిల్లగాడు ఆడపిల్ల ఉన్నారంటే ఇద్దరిని కూడా సమాన దృష్టితో చూడాలి, సమానంగా పెంచాలి, సమానంగా చదివియాలి. ఒకళ్ళకి తక్కువ చెప్పడం ఒకళ్ళకి ఎక్కువ చెప్పడం కాకుండా ఏదైతే చెప్తామో తల్లిదండ్రులు ఇద్దరిని సమాన పద్ధతిలోనే పెంచి వాళ్ళకి ఆపర్చునిటీస్ అన్నీ ఇవ్వాలి. విద్య లేకపోతే ఈరోజు ఏమీ లేదు. కాబట్టి విద్య ఉంటే ఎట్లయినా ఏదైనా చేసి బతుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ కూడా చాలా మంచి ఇన్స్టిట్యూషను. మేడం కూడా చాలా బాగా చెప్పినారు. కాబట్టి అందరం కూడా మేము అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరిస్తాము ఈ ఎయిడ్ ఆర్గనైజేషన్కి. థ్యాంక్ యూ. సేవా సంస్థ 40 సంవత్సరాలుగా సాంఘిక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే గత 4 సంవత్సరాల నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో చైల్డ్ మ్యారేజ్ మీద, బాల కార్మిక వ్యవస్థ మీద, అదేవిధంగా నిర్మూలన కోసం సెక్షువల్ అబ్యూజ్ కార్యక్రమాల మీద అవేర్నెస్ మరియు కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఇందులో భాగంగా పోలీస్ శాఖ వారితో కలిసి మా వంతు కర్తవ్యంగా మేము వారు చేస్తున్నటువంటి ఆపరేషన్ స్మైల్లో కానీ, ఆపరేషన్ ముస్కాన్లో కానీ మా సిబ్బంది, మా సంస్థ సహాయకులు ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే భారతదేశంలో 460 జిల్లాల్లో జేఆర్సీ అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందులో భాగంగా ఈ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో ఈ 3 కార్యక్రమాల ద్వారా ఈ ప్రజల అవగాహన కల్పించడం, అదేవిధంగా సహాయ సహకారాలు అందించడం కోసం ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేయడానికి మేము ముందున్నాము. మీ అందరికీ తెలుసు, దేశం మొత్తంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో. అందులో పోలీస్ శాఖ ప్రధానంగా, అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, తర్వాత డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫీసు సిబ్బంది, ఏహెచ్టీ చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం మీద ముందు ప్రథమ స్థానంలో ఉంది. మన లక్ష్యం ఏంటంటే ఏ కుటుంబంలోనూ పిల్లవాడు బడికి వెళ్లకుండా ఉండటం కానీ, అదేవిధంగా పని చేస్తూ ఉండటం కానీ జరగకూడదనే లక్ష్యంతో మేము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాము. అంతేకాకుండా విద్యను ప్రోత్సహిస్తున్నాం. మనందరికీ తెలుసు, ప్రాథమిక హక్కు విద్య అనేది ప్రాథమిక హక్కు. ప్రతి పిల్లవాడు, ప్రతి బాలిక కానీ, బాలుడు కానీ తప్పనిసరిగా 21 సంవత్సరాలు వచ్చేంత వరకు నిర్బంధ విద్యను కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. అందులో భాగంగానే 2 సంవత్సరాల క్రితం నవంబర్ 27న భారతదేశంలో భారత ప్రభుత్వం ద్వారా బాల వివాహాల వ్యతిరేక దినంగా జాతీయ స్థాయిలో గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ 100 రోజుల కార్యక్రమాన్ని, ఈ ప్రచార కార్యక్రమాన్ని మేము ఈ 3 జిల్లాలకు చేస్తున్నాము. ఈ 3 జిల్లాల్లో 4 చక్రాల వాహనం ద్వారాను, అదేవిధంగా 2 చక్రాల వాహనం ద్వారాను మేము ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్నాం. ఎక్కడైతే 4 చక్రాల వాహనం వెళ్ళలేకపోతుందో, అంటే మారుమూల పల్లెలకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి 2 చక్రాల వాహనాన్ని కూడా ఇదే విధంగా మేము తయారు చేయడం జరిగింది. ఇది 100 డేస్ క్యాంపెయిన్ కింద మేము తీసుకున్నాము. ఇప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఈరోజు ప్రారంభించినందుకు దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన భారతీరాణి గారికి, అదేవిధంగా
ప్రసాదరావు గారికి, పోలీస్ శాఖ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మీ వంతు కర్తవ్యంగా మీ ప్రక్కన ఉన్నటువంటి జరుగుతున్న ప్రతి కుటుంబంలో మీకు బాల్య వివాహం జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియచేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మీకెక్కడ ఎటువంటి ఇబ్బంది కలగదు. అదేవిధంగా బాల్య వివాహం జరుగుతుంటే మీరు వాళ్ళని అవేర్‌నెస్ తీసుకొచ్చి జరగకుండా చేయండి. ఆ బాల్య వివాహంలో ఎక్కడైతే బడిలో పోకుండా పిల్లవాడు ఉంటారో, ఆడపిల్ల ఉంటుందో తప్పనిసరిగా మీకు తెలిసిన అధికారుల ద్వారా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ ద్వారా మీరు గనక సమాచారం ఇచ్చినట్లయితే వారే మీకు హెల్ప్ చేస్తారు. అదేవిధంగా ఆ పిల్లవాడికి కూడా సహాయం చేస్తారు. ఇప్పటివరకు మన జిల్లాలో సుమారుగా ఖమ్మం జిల్లాలో 190 మంది వరకు పిల్లల్ని బాల కార్మికులను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించి వారు విద్యలోను, అదేవిధంగా వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలోను పోలీస్ శాఖతో కలిసి మేము పనిచేస్తున్నాము. అదేవిధంగా సుమారుగా 1000 కుటుంబాల వరకు మేము తండ్రుల్ని కన్విన్స్ చేసి ఒకవేళ పిల్లవాడు ఏ గ్రామంలో అదే బాలిక గాని, తండ్రి గాని ఎవరిని వివాహం చేస్తారని తెలిసిన వెంటనే మా సిబ్బంది గాని, మా సహాయకులు గాని వెళ్లి ఆ తండ్రులకి కౌన్సెలింగ్ ఇచ్చేసి, ఆ బాల్య వివాహం మేము చేయము. వాళ్ళ విద్య యొక్క ఇంపార్టెన్స్ చెప్పి, ఆ వివాహం జరగకుండా చూసి వాళ్ళని స్కూల్‌లో చేసే కార్యక్రమం కూడా మా సిబ్బంది, మా సంస్థ ద్వారా సుమారుగా గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో 200 గ్రామాల పైన ఈ కార్యక్రమాలు చేశాము. ఇంక ముందు కూడా చేస్తాము. ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అన్ని ప్రభుత్వ విభాగాలను కోరుతూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.